అన్న క్రికెట్లో పిచ్ అనేది మ్యాచ్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? క్రికెట్ పిచ్ అనేది మ్యాచ్ రిజల్ట్నే డిసైడ్ చేస్తుంది. డిఫరెంట్ కంట్రీస్లో ఒక్కో రకమైన పిచ్చెస్ ఉంటాయి. ఇండియాలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్, ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్చెస్ ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ చేస్తుంది. ఇంగ్లాండ్లో వెదర్ వల్ల స్వింగ్ బౌలింగ్ ఎక్కువ ఉంటుంది. స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ ఇండియాలో ఆడడానికి చాలా స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే తన అనార్థోడాక్స్ బ్యాటింగ్ స్టైల్ వల్ల ఇండియాలో స్పిన్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్బీడబ్ల్యూ ఆర్ బౌల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్లో ఆడడానికి చాలా స్ట్రగుల్ అవుతారు. అక్కడ ఉండే స్వింగ్ బౌలింగ్ కండిషన్స్ వల్ల తను స్లిప్లో క్యాచ్ ఇచ్చి చాలా సార్లు అవుట్ అయ్యారు. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి టాస్ అనేది కూడా ఒక క్రూషియల్ ఫ్యాక్టర్. ఇండియాలో టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకంటే తర్వాత స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు కాబట్టి. అదే ఇంగ్లాండ్లో అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. స్వింగ్ కండిషన్స్ వల్ల ఎర్లీ వికెట్స్ వచ్చే అవకాశం చాలా హై ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకంటే తర్వాత ఫాస్ట్ బౌలర్స్ డామినేట్ చేస్తారు కాబట్టి. అమ్మో ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అన్న ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు అట్లా టీవీలో నీట్గా కనిపించే పిక్చర్స్ మీద ఆడే వాళ్ళు గొప్పనా, లేదా రాళ్ళు రప్పలు ఉండే గ్రౌండ్లో ఆడే మనం గొప్పనా?